రామోజీరావు అంత్యక్రియలు రేపు ఉదయం జరగనున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న రామోజీరావు భౌతిక కాయానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రామోజీరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రామోజీరావుకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి తరలివస్తున్నారు. రేపు ఉదయం రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలు జరిగే స్మృతివనం ప్రాంతాన్ని మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. రేపు ఉదయం అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణ సర్కార్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రేపు ఈ ప్రాంతంలోనే స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రాంతంలో స్మృతివనంలో రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే భౌతిక కాయాన్ని సందర్శించడానికి సినీ రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు నివాళులు అర్పించడానికి అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామోజీ ఫిలిం సిటీలో స్మృతివనంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన ఆ ప్రాంతాన్ని మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. రేపు రామోజీ స్మృతివనంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే చాలా మంది నివాళులు అర్పించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా నివాళులు అర్పించడానికి చేరుకుంటూ ఉన్నారు, అక్కడికి వెళ్లబోతూ ఉన్నారు. రేపు తెలంగాణ సర్కార్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రామోజీరావు తన యొక్క స్మృతి వనాన్ని ముందుగానే నిర్మించుకోవడం జరిగింది. చాలా పెద్ద స్థాయిలో కూడా అక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఆయన అంటే నాకు మరణం అంటే భయం లేదు అంటూ కూడా ఆయన చెప్పుకోవడం గతంలో చాలాసార్లు కూడా చెప్పుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన బతికున్నప్పుడే ఆయన యొక్క స్మృతి వనాన్ని నిర్మించుకొని నా యొక్క సమాధి ఇక్కడే చేయాలి అన్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగిందని కూడా ఆయనతో సన్నిహితంగా ఉన్నట్టు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ హాట్ టాపిక్గా మారింది. అయితే దీన్ని మొత్తం కూడా ఇప్పుడు రెడీ కూడా చేస్తున్నారు. రేపు పొద్దున ఉదయం 9 గంటల నుంచి 11 గంటలకు జరిగేటువంటి అంత్యక్రియల కార్యక్రమాలు మొత్తం కూడా ఈ స్మృతి వనంలోనే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా అక్కడ స్టార్ట్ కూడా చేయడం జరిగింది. ఇక తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేస్తుంది కాబట్టి దీన్ని మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు మొత్తం కూడా రేపు ఈ యొక్క అంత్యక్రియ కార్యక్రమానికి తెలుగు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు, అధికారులు, 2 తెలుగు రాష్ట్రాలకి ఆయనకున్నటువంటి అనుబంధం ఉన్నటువంటి సన్నిహితులు ప్రతి ఒక్కరు అందరూ కూడా ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొపోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన ఒక మనవడు యుఎస్ నుంచి రావాలి కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మిగతా అన్ని కార్యక్రమాలు ఏ టైంకి ఏం జరుగుతాయని కూడా చెప్తా ఉన్నట్టుగా చెప్తున్నారు. థాంక్యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.